Welcome to Pura Local News. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎగిరే జెండా ఏది? ఏ పార్టీ బాగా వేయనుంది? ఏ నేత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు? ఇక పార్లమెంటు, అసెంబ్లీ రెండు ఎన్నికలు ఏపీలో ఒకేసారి జరగనున్నాయి. మరి అధికారంలో ఉన్న వైసీపీకే ఆంధ్ర ప్రజలు పట్టం కట్టనున్నారా? ఏపీకి సుపరిచితంగా ఉన్నటువంటి టీడీపీకి భారీ మెజారిటీ ఇవ్వనున్నారా? అసలు ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి? ఇక జనసేనాని ఏ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నారు? వాచ్ ద స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఇక అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకి ఒకే దఫలో ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల సంఘం ఇలాంటి తరుణంలో ప్రధాన పార్టీలు సీఎం పీఠంపై, అటు ఎంపీ స్థానాలపై ఫోకస్ చేశాయి. ఇక రాజకీయ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతూ ఉన్నాయి. నువ్వంటే నువ్వన్నట్టుగా సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మంత్రులు ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 22 మంది లోక్సభలో ఉన్నారంటూ టీడీపీ నుంచి 3 పార్లమెంట్లో ఉన్నారు. ఇక అసెంబ్లీలో 175 స్థానాలకు గాను 155 సీట్లు వైసీపీకి ఉండగా 19 స్థానాలు టీడీపీకి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 175 స్థానాల్లో కనీసం 88 స్థానాలు గెలుపొందాల్సి ఉంది. ఇప్పటికే 155 సీట్లతో వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలుపొందుతామన్న ధీమాలోనూ ఉంది. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా వైసీపీకి అధికారం చెక్కొద్దన్న ఆలోచనలతో అవకాశం ఉన్న ప్రతి సందర్భాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అధికార వైసీపీ ఒంటరిగానే బరిలోకి నిలుస్తుంది. అటు విపక్షాల పోటీపై సందిగ్ధత నెలకొంది. ముందుగా నిర్ణయించుకున్నటువంటి ఒప్పందం ప్రకారం జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఉంటాయని అనుకున్నారు. కానీ ఇటీవల కాలంలో టీడీపీకి జనసేనాని మద్దతు ప్రకటించడం, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వైసీపీని గద్దెదించుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఇప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా బరిలోకి నిలుస్తాయనేది చర్చాంశనీయంగానూ మారింది. ఉన్న అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతూ ఉన్నాయి. జనసేన, టీడీపీ మధ్య ఇప్పటికే సీట్ల పంపకాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ, జనసేన మధ్య ఏ విధంగా సీట్ల పంపకాలు జరుగుతున్నాయనే దాన్ని తేల్చాల్సి ఉంది. అటు బీజేపీ, ఇటు టీడీపీ మధ్య అధికారికంగా ఏ విధమైన ఒప్పందం కుదరలేదు. దీంతో జనసేన, టీడీపీ సీట్ల పంపకాలు, జనసేన, బీజేపీ సీట్ల పంపకాలు ఏ విధంగా జరుగుతున్నాయనే దాన్ని ఏపీ పాలిటిక్స్ లో చర్చాంశనీయంగానూ మారింది. అటు కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి బరిలోకి దిగబోతుందని తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ అటు ఏపీలో కూడా అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది. ఏపీ కాంగ్రెస్లో కొత్త జోస్ తీసుకొచ్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తూ ఉంది. ఇక మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలాను ఏపీ కాంగ్రెస్లోకి తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించవచ్చనే ధీమాతోనూ ఉన్నాయి. వైఎస్ జగన్ను ఢీకొట్టాలంటే వైఎస్ షర్మిలతోనే సాధ్యమవుతుందని ఏఐసీసీ భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్ షర్మిల అతి త్వరలోనే తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ అగ్రనాయకుల సమక్షంలో కాంగ్రెస్లో విలీనం చేసింది. అన్నకు పోటీగా చెల్లెమ్మనే ఉండనుంది. అటు కాంగ్రెస్లోకి షర్మిల రావడంతో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ అసంతృప్తులంతా ఇతర పార్టీలో ఉన్న యువ నాయకులు షర్మిల వెంట నడుస్తారనే విశ్లేషకుల మాట.
ఇక ఏపీలో కూడా బీజేపీ పార్లమెంటు స్థానాలపైనే గురిపెట్టిందని చెప్పాలి. ఇక అసెంబ్లీ స్థానాలపై తన మిత్రపక్ష జనసేనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇక పార్లమెంటు స్థానాల్లో మాత్రం జనసేనను లోక్సభ ప్రచారానికి వినియోగించుకోవాలని చూస్తుంది. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి నిలుస్తాయనడంలో కూడా సందేహం లేదు. ఇక మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగగానే వీరి కూటమి ఒక్కటి కానుందని తెలుస్తుంది. ఇక ఈ మూడు పార్టీలు ఒక్కటైతే అటు అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టక తప్పదు. మరోవైపు ఇప్పటికే వైసీపీ వేవ్ ఏపీలో తగ్గిందని తాజాగా చాణక్య సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఇక 2018 నాడు ఉన్నటువంటి వేవ్ నేడు వైసీపీకి లేదని 9% మేర వైసీపీకి గ్రాఫ్ తగ్గిందని చాణక్య సర్వే చెబుతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆలోచనలోనూ పడ్డారు. ఇక అధికారం దక్కుతుందా, బాబు గద్దెనెక్కుతారా అనే సందిగ్ధతలో పడ్డారనే చెప్పవచ్చు.